ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. సీఎం భద్రత గాలిలో దీపమా? బాబు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. హెలికాప్టర్ పనితీరు అంచనాల నైపుణ్యాలేమి. తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసమైందట. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఏంటి అని ఇచ్చారు. వాస్తవంగా ఇది మొన్న పూణే దగ్గర ఏపీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి కోసం కిరాయికి తీసుకున్న హెలికాప్టర్ అట కూలిపోయింది. కింద చాలా తక్కువ ఎత్తులో కూలిపోతేనే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అదే ముఖ్యమంత్రి గారి అందులో ఉండుంటే ఎంత తీవ్రమైన నష్టం జరిగి ఉండేది వాస్తవంగా. అంటే ఒక ముఖ్యమంత్రి ఆయన Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి హెలికాప్టర్ తీసుకున్నప్పుడు కనీస ప్రమాణాలు పాటించలే. మరి ఏం భద్రత, ఏం కథ? ముఖ్యమంత్రి తిరిగే హెలికాప్టర్, ముఖ్యమంత్రి తిరిగే వెహికల్స్ అంటే ఎంత చెకింగ్ ఉండాలి, ఎంత ముందు జాగ్రత్త ఉండాలి. కానీ గాలికి వదిలేశారు ఆయన భద్రతని. గాలిలో దీపం లెక్క తయారైంది. కాబట్టి దీనిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో అనేక ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగి కొంతమంది నాయకులు చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఆషామాషి వ్యవహారం కాదు కదా. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంత లోపం ఉందంటే అధికారుల వ్యవహార శైలి, అధికారుల భద్రత తీరు ఎట్లా ఉంది, ప్రజలకి ఏం సందేశం ఇస్తారు అనేది మనకు అర్థమైంది.